రైట్. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కవిత కొన్ని కామెంట్స్ చేశారు. ఇది ఖచ్చితంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారంటూ కూడా ఆవిడ ఆక్షేపిస్తూ ఈసీకి లేఖ రాయడం జరిగింది. మరి ఇందులో అసలు ఏం జరగబోతుంది? మరి పర్యటన విషయంలో ఈసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాములు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాములు, చెప్పండి, ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలు కవిత ఏదైతే ఈసీకి లేఖ రాసిందో దీని మీద రేవంత్ రెడ్డి గాని వారి స్పందన ఏ విధంగా ఉంది? ప్రియాంక, వాళ్ళు వాటి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ కేంద్రాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇవాళ డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు వరుసగా సీఎం రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో మరోవైపు 12,000కు పైగా ఉన్న గ్రామ పంచాయతీల ఎన్నికలకు సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. మొదటి విడత ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిన్న నుంచి రెండవ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొత్తం కూడా 3 విడతలుగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు సర్పంచ్ తర్వాత వార్డు మెంబర్ల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పట్టణ కేంద్రాల్లో సర్పంచ్ ఎన్నికల కోడ్తో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేవలం పట్టణ ప్రాంతాల్లోనే మున్సిపల్ కార్పొరేషన్ లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈ రోజు నుంచి పర్యటిస్తారు. ముఖ్యంగా చూస్తే ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి, మక్తల్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గం నుంచి మంత్రి వాకర్ శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వాకర్ శ్రీహరి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పెద్ద ఎత్తున జయప్రదం చేసేందుకు వాకర్ శ్రీహరి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ పర్యటన మొత్తం కూడా డిసెంబర్ 2న కొత్తగూడెము సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3వ తేదీన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో, 5వ తేదీన నర్సంపేట, 6వ తేదీన దేవరకొండ, 7వ తేదీన ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యా రంగంపై ప్రత్యేక పాలసీ రూపొందించిన ప్రభుత్వం దాని యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ముందుకు దానిపైన చర్చిస్తారు. మొత్తంగా చూస్తే ఇవాళ నుంచి వారం రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి పట్టణాలను అభివృద్ధి దిశగా యోచిస్తున్నారు. అయితే ఈ పర్యటనలో మొత్తం కూడా ఆ జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. అదే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పాల్గొని జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఈ అన్ని వరుస పర్యటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉండేలా ఇప్పటికే ప్లాన్ చేశారు. మరి కాసేపట్లో ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గానికి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కూడా బయలుదేరతారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వైపు ఎన్నికల ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలో ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పెట్టిన నిబంధనలను తుంగలో తొక్కడమే, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమని చెప్పి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ట్వీట్ చేసింది. మరి దాంతో పాటు తెలంగాణ జాగృతి నేతలు కూడా నిన్న రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుమిదిని కలిసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం రేవంత్ రెడ్డి పర్యటనను ఆపాలి, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అని చెప్పి కూడా ఆమె మననం జరిగింది. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 2 ఏళ్ల ప్రగతి పైన కూడా డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు ప్రజాపాలన ఉత్సవాలను కూడా ప్రభుత్వం జరిపేందుకు చూస్తే సిద్ధమైంది. అందులో సీతక్క కూడా ఒక భాగంగానే ఈ మాట రోజు అన్నారు. గెలిచి 2 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళి మేము ఏం చేశామనేది చెప్పే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి, దీన్ని బేస్ చేసుకునే రేవంత్ రెడ్డి గారి పర్యటన ఉంటుందా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? అంటే పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇండైరెక్ట్ గా దానికి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారని అనుకోవచ్చా? అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు కాబట్టి పట్టణ కేంద్రాల్లో, మున్సిపాలిటీల కేంద్రాల్లో జరిగే ఈ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు అదే ప్రాంతంలో కూడా భారీ బహిరంగ సభలకు కూడా ఏర్పాటు చేద్దాం. కాబట్టి భారీ బహిరంగ సభలకి ఏర్పాట్లు చేసే నేపథ్యంలో జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలు కానీ ఇతర ప్రజానికాన్ని కానీ తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కేవలం పట్టణ కేంద్రాలు జరిగే బహిరంగ సభలు అయినప్పటికీ కూడా ఓవరాల్ గా జిల్లాలో మొత్తం సర్పంచ్ ఎన్నికల మీద కూడా ప్రభావం పడుతుంది. అందుకనే ఈ గమనించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అందుకే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేద్దాం. కానీ ప్రభుత్వం ఇవన్నీ ఏం పట్టించుకోకుండా మేము ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం ముందుకు పోతున్నాము, ప్రజాపాలన ధ్యేయంగా గత 2 ఏళ్ల క్రితం అధికారం రాకముందు అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ప్రజలకు ఏ ఎన్నికల హామీలు ఇచ్చామో ఆ ఎన్నికల హామీలు అమలు దిశగా ఇప్పటికే
90% హామీలు అమలు పరచడం జరిగింది. మరికొన్ని హామీలను ఈ కొద్ది రోజుల్లో కూడా పరిశీలిస్తాము. ఖచ్చితంగా హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతాం. కాబట్టి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ తర్వాత మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే ప్రక్రియ కూడా మొదలవుతుంది. కాబట్టి ఈ పట్టణ కేంద్రాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రేపు అన్ని పట్టణ కేంద్రాల్లో కూడా మున్సిపాలిటీలను, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగానే ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పనుకోవాలి. ప్రియాంక. థ్యాంక్ యూ రాములు.